హాయ్ అండి, నేను మీ సలోమిని. ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ తెచ్చానండి. అదే ఎర్ర కందిపప్పు చుక్కకూర. చాలా బాగుంటుంది. రెసిపీ చూద్దామండి. ముందుగా ఎర్ర కందిపప్పు కడిగి ఒక అరగంట నానబెట్టుకున్నానండి. ఇలా అయితే తొందరగా పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు అది వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి. ఇందులోనే కొంచెం ఉప్పు, అంటే మీకు టేస్ట్ సరిపోయినంత వేసుకోండి. నేను ఇంకా తర్వాత వేయను అనమాట. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసాను. ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసిన చుక్కకూరను కూడా వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. చుక్కకూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చింతపండు అది అసలు ఏమి వేయక్కర్లేదండి. చూడండి, ఇంక పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి. ఎర్రకందిపప్పు చాలామంది తిండి, చాలామంది చిన్నప్పుడు మా అమ్మ వండేది. నాకు కూడా ఇష్టం ఉండదు, కాకపోతే ఇప్పుడు హెల్త్ విషయాల్లో బాగోట్లేదు కదా, పిల్లలకు కూడా పెడితే మంచిగా నేను ట్రై చేశాను. చాలా బాగుంది, తిని చూశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టుకుందాము. ఒక గిన్నె పెట్టుకోండి, మీరు ఎందులోకి పోపు పెట్టుకుంటారు అది కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోని పోపులు వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసి చెదగొట్టి వేయండి, మంచి స్మెల్ వస్తుంది. ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. నేను ధనియాల పొడి వేసుకుంటాను, చాలా టేస్ట్ అయితే బాగుంటుంది పప్పు. ఇప్పుడు ఇది వేగిపోయాక మనం ముందుగా సిద్ధం చేసుకొని ఉడకబెట్టి ఉంచుకున్న చుక్కకూర పప్పు మిశ్రమాన్ని వేసుకుంటే అంతేనండి, అయిపోయింది. మీకు ఇంకా పలచకాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే, లేదంటే అలా సరిపోయింది. నాకైతే ఇలా సరిపోయిందండి, అంతే. ఎంతో టేస్ట్ అయిన చుక్కకూర పప్పు రెడీ.